అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రియులారా, మన జీవితంలో ఏదైనా ఒక ఆటంకం, ఏదైనా ఒక కష్టం, ఏదైనా ఒక శ్రమ మనకు వచ్చిన వెంటనే వాక్యానుసారంగా ఆలోచించే ఏ ఒక్కరైనా కానీ మొట్టమొదటగా వేసుకునే ప్రశ్న, తండ్రి మీ చిత్తానికి నేను ఎక్కడ వ్యతిరేకంగా వెళ్ళాను, దయచేసి నాకు తెలియపరచండి. లేదంటే కనుక, అయ్యా మీకు ఆయాసకరమైన మార్గాలు నా యందు ఏమున్నాయో మీ వెలుగులో నా రహస్య పాపాలను తెలియచేయండి తండ్రి అని ఆలోచిస్తూ ప్రార్థిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారండి. అయితే అది మంచిదే. ఎందుకంటే మనలో ఉన్న లోపాలను సరిదిద్దుకొని మనం ఆయన చిత్త ప్రకారంగా వెళ్తే ఎప్పుడు కూడా ఆయన మనల్ని గొప్పగానే దీవిస్తారు, గొప్ప స్థితిలోనే మనల్ని ఉంచుతారు. అయితే అక్కడే మనం ఆగిపోకూడదు. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్లో మనం ఆలోచిస్తే కనుక మరొకటి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉంది. అదేంటంటే, ఏదైతే మన జీవితంలో ప్రస్తుతానికి శ్రమగా మనం ఫీల్ అవుతున్నామో, ప్రస్తుతానికి కష్టంగా మనం ఫీల్ అవుతున్నామో, అది కష్టము కాదు, శ్రమ కాదు. అదేంటంటే శిక్షణ. ఇట్స్ ఎ ట్రైనింగ్. అది ఒక శిక్షణ. దేనికయ్యా అంటే, భవిష్యత్తులో మనం ఏదైతే మనం అచీవ్ చేయాలనుకుంటున్నామో అది మనకి మనకి ఆలోచన ఉండకపోవచ్చు. అది మనం సాధించాలి, అందులో మనం అప్డేట్ అవ్వాలి, అందులో మనం వెళ్ళాలనే ఆలోచన మనకు లేకపోయి ఉండొచ్చు. కానీ మన జీవితం పట్ల ఆయనకి ఇష్టంగా మనం వెళ్తున్నాం కాబట్టి మనకంటే కూడా గొప్పగా ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రణాళికలు మన పట్ల మన పరలోకపు తండ్రికి ఎప్పుడూ ఉంటాయి. కనుక మనం ఆలోచించాల్సింది మనలో ఏ లోపాలు ఉన్నాయని ఆలోచించటం మాత్రమే కాకుండా, ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ద్వారా దేవుడు నాకు ఏం నేర్పించాలనుకుంటున్నారు అది కూడా మనం ఆలోచించాలి. ఇదొక్కటే ఆలోచించినా తప్పే, అదొకటే ఆలోచించినా తప్పే. ఈ రెండు మన దృష్టిలో ఉంచుకోవాలి. అదేంటంటే, మనలో ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని ఎప్పుడు కూడా వాక్యానుసారంగా సరిచూసుకుంటూ మనం వెళ్ళగలగాలి. అది మొట్టమొదటిది. రెండోది, మనం ఆలోచించినట్లయితే ఆ పర్టికులర్ సిచ్యువేషన్ ద్వారా దేవుడు మనకి ఏం నేర్పించాలనుకుంటున్నారో కూడా మనం ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఆయన యొక్క ఆలోచన మీద, లేదంటే కనుక ఆయన యొక్క నిర్ణయాల మీద మనం తల వంచి మనం ఎప్పుడు కూడా ఆయనకి అధికారాన్ని ఇస్తూ మనం వెళ్ళగలగాలి. మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే కనుక, డేవిడ్ గారి జీవితాన్ని మనం చూస్తే, దావీదు గారి జీవితాన్ని మనం చూస్తే, దావీదు గారు ఏదో తప్పు చేశారని ఆయన గొర్రెలు కాచుకుంటున్నప్పుడు ఆయన లైఫ్లోకి ఎలుగుబంటి రాలేదండి. ఎలుగుబంటి ఎందుకు వచ్చింది? ఇంతకీ తప్పు చేశారు కాబట్టి కాదు. సింహం ఎందుకు వచ్చింది? తప్పు చేశారు కాబట్టి కాదు. సింహం రావటమైనా, ఎలుగుబంటి రావటమైనా భవిష్యత్తులో గొలియాతు అనే ఒక పెద్ద శత్రువుని సంహరించాలి కాబట్టి, ఇదిగో ఈ రెండిటి ద్వారా దేవుడు దావీదు గారికి ఒక గొప్ప శిక్షణ అనుగ్రహించడం జరిగింది. శిక్షణ ఇచ్చారైనా. ఆ ట్రైనింగ్లో మంచి శిక్షణ, మంచి తర్ఫీదు పొందుకున్నారు ఆయన. కనుక నెక్స్ట్ లెవెల్లో ఏం చేశారా ఎంతకనగానే, గొలియాతుని చంపే విషయంలో ఏ మాత్రం కూడా భయపడకుండా, ఏ మాత్రం కూడా సందేహింపకుండా, రాజుల సహితము, గొప్ప గొప్ప సైనికుల సహితము భయపడి లోపల గుడారాలలో ఉన్నప్పుడు ఏ మాత్రం కూడా భయపడకుండా ధైర్యంగా వెళ్ళి, ఈ సున్నతి లేని వాడు దేవుని మీదకి రావటానికి వాడికి ఎంత ధైర్యం, ఇదిగో దేవుని వలన బలం పొందుకున్నటువంటి నేను, దేవా నా బలమా, నా కేడమా, నా దుర్గమా అని ఆయన మీద ఆధారపడి వెళ్ళే ఆ తత్వాన్ని, ఆ క్యారెక్టర్ని బిల్డ్ చేయడానికి దేవుడు తీసుకొచ్చినట్టుగా మనం చూడొచ్చు. అందుకే నాకు జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు కూడా నేను వెంటనే జ్ఞాపకం చేసుకునేటువంటి రెఫరెన్స్ మీకు కూడా ఈ సందర్భంలో ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఒకసారి చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం మనం చూద్దామండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే పరలోకపు తండ్రి యొక్క మాట, వాక్కు. మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆయన చెప్తున్నటువంటి మాట 9వ వచనంలో, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి, అంత ఉన్నతంగా ఉన్నాయి. ఆయన పిల్లలుగా మనం ఆలోచించాల్సిందల్లా ఒకటే, అదేంటంటే ఆయనకి ఆయాసకరమైన మార్గాలు మనలో ఉన్నాయా లేదన్నది మనం చూసుకుంటూ, ఆయన మనకి ఏమి నేర్పించాలనుకుంటున్నారో అన్న దాని మీద శ్రద్ధ పెట్టి ఆయన చిత్తానికి తల ఉంచి మనం వెళ్ళగలిగితే ప్రియులారా, మన జీవితంలో అంతా మేలు జరుగుద్ది. కాబట్టి ఆయన యొక్క మర్చిపోలేని మేలును మనం అందరం పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరి తలలో ఉంచిన ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవా, ప్రభువా, మీ చిత్త ప్రకారంగా తండ్రి మాకు సహాయం చేస్తూ, మీ చిత్త ప్రకారంగా నడిపిస్తూ తండ్రి మమ్మల్ని ముందుకు నడిపిస్తుందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ డైలీ డివోషన్స్ ద్వారా మాలో తండ్రి ఒక నూతనమైనటువంటి బలాన్ని, నూతనమైనటువంటి ఆనందాన్ని, నూతనమైనటువంటి ఉత్సాహాన్ని తండ్రి మాకు అనుగ్రహిస్తూ, మీ చిత్త ప్రకారంగా నడిపిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ నామ మహిమార్థమే మమ్మల్ని అందరూ తండ్రి
బలపరచండి. మీ చిత్త ప్రకారంగా తండ్రి నడిపించండి. ప్రభా, ఈ డైలీ డివోషన్స్ ద్వారా తండ్రి ఎంతమంది అయితే బలపడుతున్నారో, ఎంతమంది అయితే దీవించబడుతున్న, బలపడుతున్న, ప్రోత్సహించబడుతున్న ప్రతి బిడ్డను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి తండ్రి. ఈ దీవెనలో వారితో మాత్రమే ఆగిపోకుండా తండ్రి అనేక మందికి చేరుకోవాలి, అనేక మందికి మీ మాటలు తెలియాలని తండ్రి ఎంతమంది అయితే ప్రభా మీ యొక్క మాటలు తెలియచేసే విషయంలో మీ యొక్క పనిలో తండ్రి ఆసక్తి కలిగి తండ్రి ఈ విషయాలని స్టేటస్ ద్వారా తండ్రి ఇంకా అనేక రకాలుగా తండ్రి ఎవరైతే షేర్ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకున్నాం. ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగొంచి నడిపించండి, సహాయించండి ప్రభా. వారి కుటుంబాలలో, వారి జీవితాలలో తండ్రి ఎటువంటి ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు రాకుండా తండ్రి సహాయం చేయండి. మీ కృప చూపును నడిపించండి ప్రభా. మీ యొక్క చిత్త ప్రకారంగా తండ్రి దీవించబడే తత్వాన్ని తండ్రి మీరు అనుగ్రహించండి తండ్రి. ప్రతి క్షణం కూడా మీ మీద ఆధారపడే గొప్ప జ్ఞానాన్ని తండ్రి వారికి అనుగ్రహించండి ప్రభా. తండ్రి మీ కృపలో బలవంతులుగా తండ్రి ఎన్నో ఆత్మ సంబంధమైన మేలులు పొందుకునే శక్తిని తండ్రి వారికి అనుగ్రహించండి ప్రభా. దీనుడైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ చిత్త ప్రకారం నడిపించండి ప్రభా. మీ యొక్క చిత్త ప్రకారంగా తండ్రి ఇంకా ఎన్నో కార్యక్రమాలు తండ్రి చేస్తూ మిమ్మల్ని ఆనందపరుస్తూ తండ్రి ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఈ పరిచర్యను తండ్రి బలపరచండి, విస్తరింపచేయండి. మీ నామ మహిమార్థమే తండ్రి నడిపించండి దేవా. సమస్త మహిమ, ఘనత, ప్రభావాల తండ్రి మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.